వారిది ఒకే కుటుంబం. వందల ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తోంది. కానీ ఆ ఫ్యామిలీలో ఇప్పుడు ఏకంగా 100కు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. వీరందరి ఓట్లు ఎన్నికల సంఘం తొలగించింది. దీనంతటికీ కారణం ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ. బంగాల్లోని ముర్షిదాబాద్ నవాబుల వంశానికి చెందిన ఈ కుటుంబం వీరిది. చారిత్రక హజార్ద్వారి ప్యాలెస్ సమీపంలో నివసిస్తున్నారు. బ్రిటిష్ హయాంలో నవాబ్గా ఉన్న మీర్ జాఫర్ వారసుడు సయ్యద్ రెజా అలీ మిర్జా, ఆయన ఓటు కూడా పోయిందని చెబుతున్నారు. तो मेरे बेटा बोलेगा बाप का नाम नहीं है, मेरा नाम नहीं है, मेरी बुआ का नाम नहीं है। ये क्या बात है भाई? हम इंडियन सिटीजन हैं, हम कहीं भी जाएंगे, अमेरिका जाएं, लंदन जाएं, कहीं भी जाएं, వీరి కుటుంబం అంతా తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని చెబుతున్నారు. దశాబ్దాలుగా ఎన్నికల్లో పాల్గొంటున్నామని నవాబుల మరో వారసుడు సయ్యద్ ఫాహిమ్ మిర్జా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి తమ కుటుంబం జాగ్రత్తగా వ్యవహరించిందని వారు చెబుతున్నారు. ఈసీ సూచించిన అన్ని నిబంధనల్ని పాటించామంటున్నారు. అవసరమైన పత్రాలను సమర్పించి విచారణకు కూడా హాజరైనట్లు తెలిపారు. అయినా ఎందుకు ఇంతమంది జాబితాను తొలగించారో అర్థం కావట్లేదని వాపోయారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగాల్సి ఉండగా ఇప్పుడు ఈ 100 మందికి పైగా ఓటర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు జాబితాలో వీరి పేర్లు చేర్చడం అంత సులువు కాదు. మరోవైపు ఇప్పటికే బంగాల్లో ఓట్ల తొలగింపుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ పరిస్థితుల్లో చారిత్రక నేపథ్యం ఉన్న నవాబుల కుటుంబానికే ఈ పరిస్థితి ఎదురు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.